Hello everyone, welcome to Sai Josh YouTube channel. Food Corporation of India 2024 మనకు 33,566 వేకెన్సీస్తో త్వరలో నోటిఫికేషన్ ఇవ్వబోతుంది. శాలరీ వచ్చి 74,000 ఉంటుంది పర్ మంత్. దీని గురించి డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో చూసి తెలుసుకోండి. ఆర్గనైజేషన్ వచ్చి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCI. ఇందులో కేటగిరీస్ ఉంటాయి 1, 2, 3, 4. కేటగిరీ వైజ్గా డిఫరెంట్ జాబ్ రోల్స్ ఉంటాయి. సో దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి. జనరల్ మేనేజర్, డిపోర్ట్ మేనేజర్, మూమెంట్ మేనేజర్కి సంబంధించి డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా డిగ్రీకి ఈక్వల్ అయిన ఏ కోర్స్ అయినా 60% మార్క్స్తో పాస్ అయ్యి ఉండొచ్చు. లైక్ CA, ICWA అండ్ CS. నెక్స్ట్ వచ్చి టెక్నికల్ మేనేజర్. టెక్నికల్ మేనేజర్కి BSc అగ్రికల్చర్ పూర్తి చేసి ఉండాలి, లేదా బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి, లేదా BE ఇన్ ఫుడ్ సైన్స్ కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ వచ్చి సివిల్ ఇంజనీర్ మేనేజర్. దీనికి ఖచ్చితంగా సివిల్ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ వచ్చి మేనేజర్ ఇన్ హిందీ అండి. దీనికి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ అనేది పూర్తి ఉండాలి, లేదా డిగ్రీ లెవెల్లో హిందీ, ఇంగ్లీష్ 2 సబ్జెక్ట్స్ తీసుకొని ఉండాలి. ఇంకా వీళ్ళకి హిందీ ట్రాన్స్లేషన్లో, అంటే ఇంగ్లీష్ టు హిందీ లేదా హిందీ టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ముఖ్యంగా టెక్నికల్ ఆర్ సైంటిఫిక్ లిటరేచర్కి సంబంధించి అయి ఉండాలి. ఈ పోస్టులన్నిటికి సంబంధించి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చి మేనేజర్కి 28 years, ఇంకా మేనేజర్ ఇన్ హిందీకి వచ్చి 35 years ఏజ్ ఉండాలి. ప్లస్ ఏజ్ రిలాక్షన్ అనేది ఉంటుందండి. OBC వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్షన్, SC ST వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్షన్, ఫిజికల్లీ వీకర్ డివిజన్ జనరల్ వాళ్ళకి 10 years, ఫిజికల్లీ వీకర్ డివిజన్ OBC వాళ్ళకి 13 years, ఫిజికల్లీ వీకర్ డివిజన్ SC ST వాళ్ళకి 15 years, ప్లస్ FCI ఎంప్లాయర్స్ అయి ఉంటే వాళ్ళకి 50 years వరకు ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. ఇంకా ఈ ఎగ్జామ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చి ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, ఆ తర్వాత వచ్చి ట్రైనింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అసలు దీనికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనకు 4 సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చి ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇందులో 25 questions ఉంటాయి. 25 మార్క్స్కి 15 minutes ఇవ్వడం జరుగుతుంది. సేమ్ సెకండ్ వచ్చి రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది. అందులో 25 questions, 25 marks, 15 minutes అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి న్యూమరికల్ యాప్టిట్యూడ్. మ్యాథ్స్కి సంబంధించి 25 questions ఉంటాయి. 25 marksకి ప్లస్ 15 minutes ఉంటుంది. జనరల్ స్టడీస్ 25 marks, 25 questions, 15 minutes ఉంటుంది. టోటల్గా మనకు 100 questions, 100 marks. ఇదంతా వచ్చి 60 minutesకి ఉంటుంది. సో ఈ ఎగ్జామ్లో మనకు ఎటువంటి PET, PhD టెస్ట్లు ఉండవు. అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లు, ఫిజికల్ ఎలిజిబిలిటీ టెస్ట్లు ఎటువంటివి ఉండవు. ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చి మనకు డిసెంబర్ లాస్ట్ వీక్ లేదా జనవరి స్టార్టింగ్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఎగ్జామ్కి సంబంధించి అప్డేట్లో ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ నెక్స్ట్ వీడియోలో నేను ఈ ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ అని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.